హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను 3 కైండ్ ఆఫ్ వెరైటీ దోశని ప్రిపేర్ చేసి చూపిస్తాను. దానికన్నా ముందు దావత్ రోజానా బాస్మతి రైస్ గురించి మీకు చెప్పాలి. నేను బిగ్ బాస్కెట్లో బాస్మతి రైస్ని ఆర్డర్ చేస్తే ఇది రోజానా బాస్మతి రైస్ వచ్చింది మాకు. ఇది వచ్చేసి డిఫరెంట్ రైస్ దాన్ బాస్మతి రైస్. నేను బాస్మతి సూపర్ రైస్ని ఆర్డర్ పెట్టాను, కానీ మాకు ఇది ప్లేస్ చేశారు. తర్వాత మేమైతే కంప్లైంట్ రైస్ చేసాము. అండ్ దీంతో బిర్యానీ చేస్తే అస్సలు బాగోలేదు. మెయిన్ అయితే అదే, ఇది ప్లఫీగా అలా బాగా నీట్గా అలా రాలేదు. రైస్ కూడా గ్రెయిన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, దావత్ రోజానా బాస్మతి రైస్ అయితే మీరు అస్సలు పర్చేస్ చేయొద్దు బిర్యానీ కోసం. మీకోసం గ్రెయిన్స్ కూడా చూపిస్తున్నాను. ఇవి అసలు పొడుగ్గా కూడా లేవు, చిన్న చిన్నవిగా నార్మల్ బియ్యం కంటే కొంచెం పెద్దదిగా ఉన్నాయి అంతే. సో బాస్మతి రైస్ని కొనేటప్పుడు మీరు ఆ గ్రెయిన్స్ని చూడండి, అది చాలా లెందీగా పొడుగ్గా ఉంటేనే మనకి కుక్ చేసుకున్న తర్వాత ప్లఫీగా చాలా పొడుగ్గా బాగుంటాయి. సో దావత్ రోజానా బాస్మతి రైస్లో నేను ఇంకేం చేయాలో తెలియక దోశ బ్యాటర్కి వేసేసాను. నేను ఇంకా కొంచెం కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది కదా బాస్మతి రైస్కి, ఎలా ఉంటుందో అని కొంచెం భయపడ్డాను. బట్ వన్స్ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి ఫర్మెంట్ చేసిన తర్వాత అయితే నాకు ఇలా వచ్చింది బ్యాటర్. అండ్ దోశలు వేస్తే కూడా చాలా బాగా వచ్చాయి. సో దోశలకైతే నో ప్రాబ్లం, హ్యాపీగా వాడచ్చు. కానీ మనం అంత రిచ్ కాదు కదా బాస్మతి రైస్తో ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియక నేను దాంతో అయితే దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేశాను. ఏదైనా మీకు ఎక్స్ట్రాగా అలా బాగా చాలా రోజుల నుంచి దోశ మీ దగ్గర మిగిలిపోయాయి రైస్ ఏదైనా అంటే కనుక హ్యాపీగా ఇలా దోశలకి పోసేసుకొని తినేసేయచ్చు. ఇప్పుడైతే నేను ఎగ్ దోశని ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను. నార్మల్ దోశ లాగానే దోశ వేసేసుకోండి. ఆ తర్వాత ఇలా రెండు వైపులా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనము రెండో వైపు కూడా కాలిన తర్వాత తిప్పేసుకొని ఒక ఎగ్ని తీసుకొని దీని మీద బ్రేక్ చేసుకోవాలి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు బయట దొరికే వాటికన్నా కూడా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా హైజీన్గా కూడా చేసుకోవచ్చు మనం ఇంట్లో అయితే. ఇప్పుడు దీనికి ఉల్లికారంని నేను యాడ్ చేస్తున్నాను. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్ దోశలో. నేను ఈ ఉల్లికారంకి సంబంధించిన లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ చూసేయండి. ఎవరైనా ఉల్లికారము నా రెసిపీ కానీ మిస్ అయి ఉంటే కనుక ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఫస్ట్ టైం చేసినప్పుడు అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బాగా ఆపకుండా ఇలా కంటిన్యూస్గా స్ప్రెడ్ చేసుకోండి. అప్పుడే పల్చగా నెరిపినట్టు వస్తుంది, ఎగ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అలా ఒక్కసారి అనేసి వదిలేసామంటే అస్సలు బాగోదు. సో బాగా నెరుపుతూ ఉండండి. ఆ ఎగ్ అంతా బాగా అబ్జర్వ్ చేసుకోవాలి, స్ప్రెడ్ అవ్వాలి. అప్పుడే మనకి థిన్గా చాలా బాగా వస్తుంది. ఒక్క 2 నిమిషాలు వదిలేసామంటే ఎగ్ ఒక సైడ్ అంతా కొంచెం కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలాగే ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేస్తే ఎగ్ రెండో వైపు కూడా బాగా కాలిపోతుంది. ఎగ్లో ఉల్లికారం వేయడం వల్ల దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆప్షనల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఏది వేసినా కూడా. సో రెండో వైపు కూడా మనకి కాలిపోయింది. సో అంతే, సింపుల్గా ఎగ్ దోశ రెడీ. ఇది చట్నీతో లేకపోయినా కూడా ఇలాగే తినేసేయచ్చు, దాంట్లో మనం ఉల్లికారం అయితే వేసాం కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది ఎగ్ దోశ రెసిపీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ ఎగ్ దోశ అయితే మిస్ కాకుండా తింటాను నేను అండ్ మా కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటాము. సో చాలా సింపుల్ కూడా, అండ్ బయట దొరికేదానికన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో కైండ్ ఆఫ్ వెరైటీ దోశని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అదొచ్చేసి చీజ్ స్క్వెజ్వాన్ దోశ. ఇదైతే రియల్లీ సూపర్ ఎమ్మీ. ఈవినింగ్ నేను ఇది కానీ మా పిల్లలకి ఇచ్చానంటే ఎంత ఇష్టంగా తింటారో. దీనికోసం కార్న్ని ఉడకబెట్టని కూడా అవసరం లేదు. సేమ్ అదే పెనంలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, 2 స్పూన్స్ కూడా అవసరం లేదు, జస్ట్ ఊరికనే 1 స్పూన్ వేసినా చాలు. అవి జస్ట్ ఇలా ఫ్రై అవ్వాలి అంతే, కుక్ అయిపోతాయి ఈజీగా. ఇలా వేసి 2 నిమిషాలు అలా మూత పెట్టేశారంటే మంచిగా మగ్గిపోతాయి. దీనికోసం మనం మళ్ళీ కుక్కర్లో వేయాల్సిన అవసరం కూడా లేదు. చూసారు కదా, 2 మినిట్స్లో ఇలా మనకి ఫ్రై అయిపోతాయి. జస్ట్ కలర్ వస్తే దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. దీని మీద మళ్ళీ ఇలాగే నార్మల్గా ఒక దోశ అయితే వేసేసుకోండి. సేమ్ మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే మంచిగా దోశ అయితే వేసేసుకోండి. దోశకి నేను ఈరోజు అయితే తీసుకున్న క్వాంటిటీ ఇప్పుడే కాదు, ఎప్పుడైనా దోశకైతే 1:3 రేషియోలో నేను తీసుకుంటాను. అండ్ 1 మినపప్పు తీసుకుంటే 3 బియ్యం తీసుకుంటాను. అండ్ అలాగే కలర్ కోసము కొంచెం మెంతులు, 1/2 స్పూన్ అంత మెంతులు, అండ్ అలాగే అటుకులు కూడా వేస్తాను.
ఈ అటుకులు మెంతులు వల్లే మెయిన్గా మనకి మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది. అటుకులు కానీ మెంతులు కానీ వేయకుండా జస్ట్ బియ్యము మినపప్పుతో కానీ చేశారంటే కలర్ కొంచెం వైటిష్గానే ఉంటుంది. ఇప్పుడైతే రెండు వైపులా మనకి దోశ కాలిపోయింది. ఇప్పుడు స్క్రెజ్వాన్ సాస్ చింగ్స్ కంపెనీది యూస్ చేస్తున్నాను నేను. ఇదైతే చాలా బాగుంటుంది, టేస్ట్ అండ్ స్పైసీగా కూడా ఉంటుంది ఈ స్క్రెజ్వాన్ సాస్ ఎస్పెషల్లీ. అండ్ ఇప్పుడు దాన్ని చక్కగా 2 స్పూన్స్ తీసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. దోశ అంతా ఎండింగ్ వరకు నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా కార్న్, ఆ కార్న్ అంతా దీని మీద ఇలా స్ప్రింకిల్ చేసేసుకోండి. ఈరోజైతే నేను స్వీట్ కార్న్నే యూస్ చేశాను. సో ఆ స్వీట్ కార్న్ని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసిన కార్న్ ఇలా వేసి దానిపైన మోజరెల్లా చీజ్, నేను మిల్కీ మిస్ట్ మోజరెల్లా చీజ్ యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది. చాలా పిజ్జా చీజ్ యూస్ చేస్తేనే ఎప్పుడైనా మనకు అలా సాగి ఆ చీజీగా టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. సో ఎంత కావాలంటే అంత చీజ్ అయితే మనం వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ చీజ్ వేస్తే అంత టేస్టీగా కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మనకైతే చక్కగా చీజ్ మెల్ట్ అయిపోతుంది. ఒక్క సెకండ్లోనే అది ఆ వేడికి చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఇలా మనము దోశని పెనం నుంచి తీసి సర్వ్ చేసుకోవడమే. అండ్ కార్న్ని ఫ్రై చేసుకునేటప్పుడు మెయిన్గా జస్ట్ మీరు దోశను వేసుకునే ముందర మాత్రమే ఫ్రై చేసుకోండి. చాలాసేపు అయితే కనుక కార్న్లో చాలా మెత్తగా అయిపోతుంది, అంత క్రంచీగా ఉండదు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ దోశకి వెళ్ళిపోదాము. అదే స్పెషల్ కారం దోశ. దానికి కూడా సేమ్ ప్రొసీజర్. ఇలాగే దోశ అయితే వేసుకోండి. రెండు వైపులా చక్కగా కాల్చేసుకున్న తర్వాత ఈ ఉల్లికారంని స్ప్రెడ్ చేసుకోండి. చెప్పాను కదా డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ ఇస్తాను. ఇంతకుముందు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ ఉల్లికారము ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఒక్కసారి మీరు చూసేసి రండి. అప్పుడు మీకు ఆ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసానో తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే చక్కగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చట్నీ. అవును, చట్నీ వేస్తే కూడా ఎంత బాగుంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదే స్పెషల్ కారం దోశ అంటారు. సో దీనిపైన మనము చట్నీ వచ్చేసి నేను వేరుశనగ పప్పులు పల్లీలు అంటారు కదా, ఆ చట్నీ చేశాను. ఆ చట్నీనే దీనిపైన స్ప్రెడ్ చేశాను. మీరు వేయించిన శనగపప్పు పుట్నాల పప్పుతో చట్నీ చేసినా కూడా ఇలాగే స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది. పల్లీల చట్నీ కానీ అలాగే వేయించిన శనగపప్పు పుట్నాల పప్పు చట్నీ అయినా కూడా బాగానే ఉంటుంది. సో ఇలా మనము స్ప్రెడ్ చేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు రెండు వైపులా మడత పెట్టి కాల్చుకోవాలి. అప్పుడే మనకి బాగా ఈవెన్గా కుక్ అవుతుంది. రెండు వైపులా మడిచి మాత్రమే కాల్చుకోవాలి. ఇక్కడ మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది మన దోశ. ఇప్పుడు ఈ దోశకి కాంబినేషన్గా 2 రకాల చట్నీలు చూపిస్తున్నాను. ఒకటి పల్లీల చట్నీ అండ్ ఇంకోటి బొంబాయి చట్నీ. నేను ఈ దోశలన్నిటికీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ 2 చట్నీలు చాలా బాగుంటాయి. ఈ 2 చట్నీలలో మీకు పల్లీల చట్నీ ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది, కానీ నెక్స్ట్ టైం నేను అది ఎలా చేయాలో కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ శనగపిండితో చేసుకున్న బొంబాయి చట్నీ అంటాము, దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. బొంబాయి చట్నీ కోసం నేను 4 మిరపకాయలు అండ్ అలాగే చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు, పులుపుకు తగ్గ చింతపండు, ఈ మూడింటిని తీసుకోవాలి. ఫస్ట్ ఈ మూడింటిని అయితే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. పేస్ట్ చేసుకునేటప్పుడైతే జస్ట్ కచ్చా పచ్చగా నూరుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్ల శనగపిండిని తీసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండిలో వాటర్ని యాడ్ చేసుకోవాలి. అది స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. దాని లోపలంతా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి వాటర్ వేసి. జస్ట్ మనకి దోశ బ్యాటర్ కన్నా ఇంకొంచెం పల్చగా ఉండేలాగా కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఇలా పల్చగా ఉండాలి. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు, ఆవాలు, మినప్పప్పు, అలాగే జీలకర్ర అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో మనకి తాలింపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత, నేను ఇప్పుడు తాలింపు గింజలు ఫ్రై అయ్యాయి, ఆ తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసి చేత్తో బాగా మిక్స్ చేసేసి ఈ తాలింపులో వేసేయడమే. అంతే, 2 నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా క్విక్గా అయిపోతుంది ఈ చట్నీ అయితే, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు పసుపును కూడా యాడ్ చేస్తున్నాను ఆ వాటర్లోనే.
అండ్ వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత వాటర్ అయితే ఉందో అంత లెవెలే చట్నీ వస్తుంది. సో అందుకోసం వాటర్ని ముందుగా అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. శనగపిండిని ముందులే కలిపి పెట్టుకోండి. ఈ లోపల నానుతుంది. ఏమన్నా కొంచెం ఉండలున్నా కూడా మనం మళ్ళీ ఇలా అనగానే ఒకసారి మనం స్పూన్తో కలిదిప్పగానే ఆ ఉండలన్నీ లేకుండా ఉంటాయి. సో బ్యాటర్ అయితే మనకి శనగపిండి బ్యాటర్ ఇలా ఉండాలి. శనగపిండి పేస్ట్ వచ్చేసి ఇలా కొంచెం పల్చగా ఉండాలి. ఇప్పుడు మనకి తెరులుతున్నప్పుడు వాటర్ తెరలాలి. తాలింపు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా తెరులుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాతే మీరు ఈ శనగపిండి బ్యాటర్ని ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో వాటర్లో వేసి శనగపిండిని దీనికి మిక్స్ చేయాలి. స్లోగా మిక్స్ చేస్తూ స్పూన్తో కలిదిప్పండి. వేసిన తర్వాత అలాగే ఉంచేస్తే ఉండగట్టేస్తుంది. సో వేయగానే కంపల్సరీగా ఇలా చక్కగా కలిదిప్పుకోవాలి. ఒక్క సెకండ్లోనే మీరు చూస్తుండగానే అది గట్టిగా అయిపోతుంది. ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు పల్చగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. గట్టిగా కావాలి అంటే అలాగే ఉంచేసుకోండి. అంతే, టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ అయితే. దీన్ని బొంబాయి చట్నీ అంటారు. దోశలోకి పల్లీల చట్నీ అలాగే బొంబాయి చట్నీ రెండిటి కాంబినేషన్తో తింటే సూపర్గా ఉంటుంది. సో అది లాస్ట్లో అయితే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో కొత్తిమీర వేయగానే మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎక్కువసేపు ఉడకనీయకూడదు. కొత్తిమీర వేసిన తర్వాత ఫ్లేవర్ అంతా పోతుంది. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయింది చట్నీ. సో మనము మూత పెట్టేసేసుకొని దించేసుకోవడమే అండ్ సర్వ్ చేసుకోవడమే. శనగపిండి చట్నీ చేసినప్పుడు ఇలా బబుల్స్ రావాలి, అప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొత్తిమీర వేసే ముందులో ఇలా బబుల్స్ వచ్చిన తర్వాతే కొత్తిమీర వేయండి. అండ్ ఈరోజు ఇవైతే 3 వెరైటీ కైండ్ ఆఫ్ దోశ రెసిపీస్ మీరైతే ఎంజాయ్ చేశారనుకుంటాను. సో తప్పకుండా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.